డ్రాగన్ టీమ్ సడన్ గా ఒక బాంబు పేల్చింది. ఆ బాంబు పేరే ఆఫ్రికా వెపన్. అవును, ఒకే ఒక్క ఫోటో, ఒకే ఒక్క వీడియో మొత్తం సీన్నే మార్చేసింది. డ్రాగన్ పాన్ ఏషియా మూవీ కాదు, పక్కాగా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ అని తేల్చింది. బొగ్గు పూసిన ముఖాలు, మళ్ళీ కేజీఎఫ్ ని గుర్తు చేసే అంబియన్స్, దీనికి తోడు 45 నిమిషాల పాన్ వరల్డ్ సీక్రెట్ ని కూడా ఈ వీడియో బయటపెట్టింది. డ్రాగన్ లో 2 పాత్రలు వేస్తున్న ఎన్టీఆర్ ఒక పాత్రలో తాతగా, మరో పాత్రలో మనవడిగా కనిపిస్తాడు అనే ప్రచారం ఉంది. ఇప్పుడు ఆ ప్రచారమే నిజమవుతోంది. జరుగుతున్న షూటింగ్ అంతా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడే అన్న హింట్ ని చిన్న వీడియో లాంటి ఫోటోలతో తేల్చేశాడు ప్రశాంత్ నీల్. ఇంతకీ డ్రాగన్ డైరెక్టర్ ఏం రివీల్ చేశాడు? ఆఫ్రికా ఆర్టిస్టులతో డ్రాగన్ లో బయటపడ్డ ఫ్లాష్ బ్యాక్ తారక మంత్రం ఏంటి? టేక్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీ తీస్తున్న ప్రశాంత్ నీల్ బాంబు పేల్చాడు. ఈ సినిమాలో నటిస్తున్న ఆఫ్రికన్స్ అలానే సెట్లోని విజువల్స్ బయటికి రావడంతో ఒక్కసారిగా డ్రాగన్ మీద అంచనాల భారం మరింత పెరిగింది. కారణం ఇందులో ఎన్టీఆర్ వేసే 2 పాత్రల విషయం పరోక్షంగా కన్ఫర్మ్ అయింది. ఇంతవరకు ఇది పాన్ ఆసియా సినిమా అనుకుంటే కాదు, పాన్ వరల్డ్ మూవీగానే రాబోతుందని పరోక్షంగా కన్ఫర్మ్ చేశాడు ప్రశాంత్ నీల్. ఇలా చాలా వరకు రూమర్స్ అనుకున్న కొన్ని విషయాలు మాత్రం ఇప్పుడు నిజమయ్యేలా ఉన్నాయి. ముందుగా ఇప్పుడు సెట్ విజువల్స్ లో ఆఫ్రికన్ నటులతో ప్రశాంత్ నీల్ ఫోటో దిగడం చూస్తుంటే ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో షూటింగ్ జరుగుతుందనేది తేలింది. ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో కేవలం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడే ఉంటుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అంటే ఎన్టీఆర్ తాతగా, మనవడిగా నటిస్తున్న ఈ మాఫియా యాక్షన్ డ్రామాలో తాత ఫ్లాష్ బ్యాక్ ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని ఏడాది క్రితమే కన్ఫర్మ్ అయింది. సో ఇప్పటి వరకు మనవడి పాత్ర తాలూకా షూటింగ్ చేసిన టీం సడన్ గా ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో తాత పాత్ర తాలూకా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తెరకెక్కిస్తోందని అర్థమవుతోంది. ఇక ఇండియా, చైనా, భూటాన్ ఇలా ట్రయాంగిల్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కడం చూస్తే చైనా, జపాన్ ఇలా సౌత్ ఆసియా అంటే పాన్ ఆసియా మూవీగా డ్రాగన్ వస్తుందనుకున్నారు. కానీ ఆఫ్రికన్ బ్యాక్ డ్రాప్ కూడా ఉండటం, తాత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతుందని ఈ ఒక్క వీడియోతో తేలటంతో లెక్కే మారిపోయింది. వారణాసి వచ్చే ఏడాది ఏప్రిల్లో రిలీజ్ అవుతుంటే జూన్లో డ్రాగన్ రాబోతోంది. అంటే పాన్ వరల్డ్ లెవెల్లో వారణాసి తర్వాత వరల్డ్ మార్కెట్ మీద అటాక్ చేసే పాన్ వరల్డ్ మూవీగా డ్రాగన్ అటాక్ కన్ఫర్మ్ అయింది. మొత్తానికి ఒక్క వీడియో, ఒక్క ఫోటోతో చాలా విషయాలు, చాలా రూమర్లకు క్లారిటీ దొరికినట్టయింది.